ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లు కన్నెర చేశారు. కనీస వేతనం కోసం విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం అమలు చేయాలని, నిర్దిష్టమైన సెలవులు మంజూరు చేయాలని నినదించారు. సీఎం చంద్రబాబు కురిపించిన వరాల జల్లులో తడిసి ముద్దవుతున్నామని ఎద్దేవా చేశారు. పని భారం తగ్గించి శ్రమకు తగ్గ వేతనం కల్పించని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. వరాల జల్లుల జీతాలు పెంచి మా వేతనాలు పెంచితే ఎవరు పెట్టుకుంటున్నారు? మన జీతంలోనే మనం పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. 6,000 రూపాయలు కరెంట్ బిల్లే కడతామా, గ్యాసే కొనుక్కుంటామా, మన బిడ్డల్లో చదివించుకుంటాం. మనకి సమాజ సేవకులకి కూడా కడుపు నిండా కూడి తిండానికి కూడా డబ్బులంగా కనీస వేతనం ఇవ్వాలని ఈ రోజు నలుమూలల నుంచి కూడా ఈ ఆశా వర్కర్లందరూ ఈ విజయవాడని చుట్టుముట్టారు. వేధింపులకు గురవుతా ఉన్నారు. 10,000 రూపాయలు తీసుకుంటున్నా, ఈ పని చేయలేవా, ఆ పని చేయలేవా అని అనేక రకాలుగా ఆశా వర్కర్లు వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఎంత చులకన బాగుందా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆశా వర్కర్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ఆశా వర్కర్లకి బ్రతకడానికి కనీస వేతనం లేకపోవడం ఆలోచన చేసి కనీస వేతనాలు ఇవ్వాలి. అలాగే ఇచ్చిన హామీలన్నింటికి కూడా జీవాలు వెంటనే విడుదల చేయాలి. వరాల జల్లులో తడిసి మళ్ళీ ఆరబెట్టుకోవడానికి ఎండలోకి వచ్చాం. అంతేనండి, తడిచి ఈ ఎండలోకి వచ్చి ఆరబెట్టుకుందామని వచ్చాం. ఎందుకండి 62 మేము 45 సంవత్సరాలకే మేము చేయలేకపోతున్నాము, రిజైన్ చేయాలి, లేకపోతే ఈ పని చేయలేకపోతున్నాం, ఇంత వర్క్ చేయలేకపోతున్నాం అని ఇక్కడ వరకు వచ్చాం. 62 సంవత్సరాలు ఏం పని చేయడానికి మేము ఉండాలి? మేము ప్రజలకు సేవ చేయడానికి ఉండాలా? మాకు సేవ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు మా కుటుంబాల్లో? ఎందుకు మాకు 62 సంవత్సరాలు అసలు దేనికి ఉపయోగం? 2000 జనాభాలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండదు. ప్రతి ఒక్కరూ పిల్లలు కన్నాక వాళ్ళ పరిస్థితిని బట్టి ఉద్యోగానికి వస్తారు. వాళ్ళకి ఏ మెటర్నరీ సెలవులు అంటే మిగిలిన వాళ్ళకి సెలవులు అవసరం ఉండదు. అసలు వాళ్ళకి అనారోగ్యాలు ఉండవా? అసలు ఆ సెలవులు అనేది కావాలి అని మేము అడిగాము. అలాంటిది కావాల్సిన అవసరాలు ఏమీ తీర్చకుండా ఏదైతే వాళ్ళు ఫిల్టర్ చేసుకొని తక్కువగా ఏదైతే ఉంటుందో దాన్ని అమలు చేయడం కోసం అన్ని మాకు ఏదో వరాల జల్లు అని ఇచ్చారు. ఆ వరాల జల్లు తడిచిపోయిన అన్ని ఎండలో ఆరుపుకుందామని ఇప్పటి వరకు ఎండలో కూర్చున్నాం. అదండి మా బాధను వ్యక్తం చేసాం. అంతే. ఇంకా వరాల జల్లు అంటే ఏంటి సార్? ఏముంది అందులో? మాకు 29 సంవత్సరాలు ఎలిజిబిలిటీ లేకుండా 29 సంవత్సరాల ఏజ్ ఉంటేనే ఆశా వర్కర్గా తీసుకున్నారు జాబ్లోకి. 29 సంవత్సరాల వరకు డెలివరీ కాకుండా ప్రెగ్నెంట్ కాకుండా ఈ జాబ్లోకి ఎవరు వస్తారు సార్? డిగ్రీలు చదివిన వాళ్ళు వస్తారా? రారు కదా. ఇంటర్ డిగ్రీ లోపే కదా వచ్చేది. అందులో మాకేమైనా బెనిఫిట్ ఉందా సార్? మెటర్నిటీ లీవ్లు ఎవరికి వర్తిస్తాయి సార్? అందులో మహా అయితే 29 సంవత్సరాల వరకు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు అంటే మొత్తం కలిపితే అయితే కనుక ఒక 5గురు ఉంటారేమో. 5గురికి ఇది వరాలు జల్లా సార్? 62 సంవత్సరాల వయో పరిమితి అంటే ఈ ఎండల్లో తిరిగి చేసే సేవలకి ఇవాళ ఎవరి ఏజ్కి గ్యారంటీ ఉంది సార్? 1,50,000 32 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఇస్తా అన్నారు. 32 తర్వాత అప్పుడు వచ్చేది ఇప్పుడే 1,00,000కి విలువ తక్కువ. 1,00,000 రూపాయలకి ఏమొస్తుంది? ఇవాళ ఏం రాదు. ఆ రోజున ఒక హాస్పిటల్కి అడ్మిట్ అయితే కూడా పనికి రాదు సార్. అప్పుడు దాకా ఎందుకు సార్? ఇప్పుడు జీతాలు పెంచితే కడుపు నిండా తిని పిల్లలకి కడుపు నిండా పెట్టుకుని మనస్తృప్తిగా జాబులు చేస్తారు కదా సార్. అన్ని సర్వేలకి ఇష్టపూర్వక ఇలాంటి ధర్నాలు జరగవు కదా సార్. ప్రశాంతంగానే వెళ్తుంది కదా. 2006లో జాయిన్ అయినామండి. జాయిన్ అయినప్పుడు ఏం చెప్పానంటే 2 పిల్లలు పుట్టి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కావాలన్నారు. అలాగే మేము జాయిన్ అయినాక ఇవాళ మీకు మెరిట్ లీవ్లు మీకు ఇస్తాం, డెలివరీ అయితే 80 రోజులు ఇస్తామంటే అది ఎవరికి వర్తించింది సార్? ఎవరికి వర్తించదు కదా. 2006లోని నా 200లకు కూడా మేము పనిచేసినాం. ఇవాళ ఎన్ని సర్వేలు వచ్చినాయి? 10 సర్వేలు వచ్చినాయి. ఆశా వర్కర్ ఒక అడుగు ముందుకు వేయకపోతే ఏఎన్ఎం రాదు. ఒక ఇంటికి పోయి ఓటీపీ అడగాలంటే మేము చెప్తే వచ్చి ఓటీపీలు ఇస్తారు సర్వేకి. నైట్ 10:30 వరకు మేము సర్వే చేస్తాం, ఎన్సీడీ సర్వే. మాకు ఇప్పుడు వరాజాలు కురిపించారని అంటున్నారు. 62 సంవత్సరాల దాకా ఈ టెన్షన్కి ఆశా వర్కర్ ఎవరు బతుకుతున్నారండి? మధ్యలోనే చనిపోతున్నారు. మాకు ఏమీ వద్దు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్గా అడిగేది ఏంటంటే మాకు 26,000 రూపాయలు శాలరీ కావాలి, పర్మనెంట్ ఫిక్స్డ్. అది మేము కోరుకునేది. మాకు ఏ వరాల జల్లు వద్దు.
అదండి. ఆరోగ్యపరమైనటువంటి సెలవులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యపరమైన సెలవులు ఒక్క సెలవు అడగాలంటే పిహెచ్ఎన్ గారిని అడగాలి, సిహెచ్ఓ గారిని అడగాలి. మెడికల్ లీవ్స్ కావాలని, మెడికల్ లీవ్స్ కావాలి. మెటర్నిటీ లీవ్స్ మాకెందుకండి? ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే కదా ఆల్రెడీ తీసుకుంది. ఇంక మేము మాకెందుకని ఏం వర్తించుతాయి? మాకేం వర్తించదు కదా. గంపలగూడెం విలేజ్ నుంచి వచ్చినాం. ఇప్పుడు మేము ధర్నాకు రావడం కారణం ఏంటంటే మామూలుగా మాకు వరాల జల్లు కురిపించారని చంద్రబాబు నాయుడు గారు పేపర్ కటింగ్లు టీవీల్లో అన్ని వార్తలు ఇచ్చారు. ఇచ్చటం బాగానే ఉంది. కొంతమంది బెనిఫిట్ అనుకుంటున్నారు, కాదు అంటే కొంతమంది మా ఆశలకు తెలియట్లేదు. దానివల్ల మనకి ఏమి యూజ్ లేదన్న కొంతమంది తెలియక ఇప్పుడు మాకు 180 సెలవులు ఇస్తాను అంటున్నారు. మాకు ఆ ఊర్లో కోళ్ళు అయ్యి ఉండి 2 డెలివరీలు అయ్యి ఉండి ఉన్న మనిషినే ఆశా వర్కర్కి తీసుకున్నారు. ఆశా వర్కర్కి తీసుకున్నప్పుడు మాకు మెటర్నిటీ లీవ్స్ ఎందుకు ఇంకా అసలుకి? తర్వాత 62 సంవత్సరాలు పెంచారు. ఇప్పుడు రిటైర్ దగ్గర ఉన్న వాళ్ళని పెంచితే వాళ్ళకి 1,50,000 ఇవ్వాల్సి వచ్చిందని 2 సంవత్సరాలు పెంచేశారు. ఈ 62 సంవత్సరాలు ఎవరు బతుకుతారు? వీళ్ళు పెట్టే టెన్షన్లకు ఒక్కళ్ళు కూడా బతకరు, 50 కూడా బతకరు. ఎంతో మంది హార్ట్ అటాకులతో వాళ్ళతో చనిపోయిన ఆశా వర్కర్లు 1 సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ప్రమాద బీమా కల్పించమని మేము అడిగినాం, దాన్ని ఏమీ చేయలేదు. మాకు రికార్డులు 28 రికార్డులు పెట్టారు. మాకు ఆశా వర్కర్ అనే పేరే కానీ అన్నీ చేపిస్తున్నారు. వాళ్ళు చదువు రాదంటారు, రాయటం రాదంటారు, ఆన్లైన్ రాదంటారు, అన్నీ వచ్చి ఆశా వర్కర్లకి 28 రికార్డులు రాపించుకుంటా ఒక్క రికార్డు కూడా లేకుండా మా సొంత డబ్బులతో మేము రికార్డులు చేయించుకుంటున్నాం. రికార్డులు ఇస్తున్నానని హామీ ఇచ్చింది పోయిన ప్రభుత్వం, అది కాలేదు. జీతం పెంచుతున్నా అన్నారు, అది కాలేదు. ఏది డిమాండ్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం 3 డిమాండ్స్ పెట్టారు ఇప్పుడు వరాల జల్లని. అవి అసలు మాకు అవసరమే లేవు. అసలుకి అవి 3 కూడా మాకు వర్తించనియే. మాకు మాత్రం ఏ ఆరోగ్యపరంగా అయినా, మాకు ఏదన్నా కుటుంబ పరంగా అయినా, దేనికైనా సెలవులు కావాలంటే మాకు మెటర్నిటీ లీవ్స్ కావాలి. మాకు నెలకి ఇన్ని సెలవులని పెట్టాలి, జీతం పెంచాలి, రికార్డ్స్ ఇవ్వాలి, ఇంకా బెనిఫిట్స్ ఉండాలి. కానీ మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేని ఎప్పుడో ముసలోళ్ళు అయ్యాక పొందే అవకాశాలు మాకు వద్దు. మాకు అన్ని వర్కులు ఇచ్చారండి. మా సెల్ల వర్కులు కాకుండా ఎక్స్ట్రా వర్కులు కూడా చేస్తున్నామండి. సేవలండి గర్భిణీ స్త్రీ 12 వారాలు నమోదు చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత ఏఎన్ఎం గారు చెప్తామండి. వాళ్ళకి పిఎంఈవైలు చేపిస్తామండి. వాళ్ళకి గర్భిణీ అయిన తర్వాత 5,000 ఏఎన్ఎం గారు చేస్తారండి. చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడతాయండి. పడిన తర్వాత వాళ్ళు డెలివరీ అవసరం అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి మేమే తీసుకెళ్ళి డెలివరీ చేపిస్తామండి. మాకు వరాల జల్లు అయితే మాకు వద్దండి. ఎందుకంటే 62 అవసరం లేదు. అప్పటి వరకు మేము ఉండమో తెలియదు. ఈ జాబ్లోకి వచ్చే కాళ్ళు బాధలు, తర్వాత బీపీ షుగర్లు అన్ని బలహీనతలు మాకు వచ్చినాయండి. మాకు జీతాలే పెంచాలండి. 62 సంవత్సరాల వరకు మాకు వద్దు. మామూలుగా ఉన్నంత వరకు మా జీతాలు పెంచి ఆరోగ్యపరమైన మాకు ఏదో ఒక అది కొద్దిగా మాకు బీమా లాంటిది ఏదన్నా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మాకు లేదు. 10,000 అంటే అదంటే పిఎఫ్ కానీ ఎస్సీ ఏమీ లేవు. ఒకవేళ మాకు హెల్త్ బాగుపోయి మంచం మీద పడిపోతే చూసి వాళ్ళు కూడా లేరని చెప్తున్నారు. అది సెలవులు కూడా లేవండి మాకు. ఇప్పుడు అనకూడదు కానీ ఎలాగున్నా కూడా అలాగే చనిపోతున్నామండి టెన్షన్ వల్ల. ఇవన్నీ రాయడం, వాళ్ళు చెప్పడం టెన్షన్తో మేము ఎలాగ మంచాన్ని పడిపోతాం కావండి. అదేదో ఉన్నంతసేపు మాకు చూపించండి. అది ఆశా వర్కర్స్కి కనీస వేతనాలు చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్న జీవోలు ఇవ్వాలని, పిహెచ్సికి వెళ్ళిన ప్రతి సందర్భంలో టీఏడిఏలు ఇవ్వాలని, ఇప్పటికే ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు, జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి పర్మనెంట్ పోస్టుల సందర్భంగా ప్రాధాన్యత కల్పించాలని, ఆశా వర్కర్స్ అందరికీ దశల వారీగా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వాలని, సెలవులు, మెటర్నిటీ లీవు, మెడికల్ లీవు, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని, వయోపరిమితి 62కి పెంచాలని, మట్టి ఖర్చులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ స్కీము అమలు చేయాలని, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలని, సెల్ ఫోన్స్ పనిచేసేవి ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధనకై ఈరోజు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా జరుగుతూ ఉంది. ప్రభుత్వం అంగీకరించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవోలు వెంటనే ఇవ్వాలని
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ ఇస్తామని ప్రకటించారు. వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ మా పరిస్థితి ఎలా ఉందంటే కోడిని ఏలగట్టి ఉత్తన్నం పెట్టినట్టుగా ఉంది మా పరిస్థితి. సంవత్సర కాలంగా చర్చలు జరుపుతున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు, మినిట్స్ కాపీ ఇస్తున్నారు, జీవోలు మాత్రం రావట్లేదు. అందుకనే జీవోలు ఇవ్వండి, జీవోలు ఇచ్చి ఆశా వర్కర్ల శ్రమను గుర్తించండి. 24 గంటలు డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఆశా వర్కర్లు కుటుంబాలని వదిలేసి ప్రభుత్వానికి సేవలు చేస్తున్నారు. కోవిడ్ కాలంలో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పనిచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థే ఆశా వర్కర్ల యొక్క శ్రమని గుర్తించింది. ఈ పాలకులను కూడా గుర్తించమని కోరుతున్నాం. మోడీకి ఒక విన్నపం చేస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది ఆశా వర్కర్లను పెట్టి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2000 రూపాయలు ఇస్తున్నారు. ఎట్ట బతకాలో చెప్పమంటున్నాం. చాయ్ వాలా కదా, చాయ్ వాలా కష్టాలు తెలిసిన వాడివి ఈరోజు గోల్డ్ కిరీటాలు పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు. మేమెవరూ జరగటం లేదు. మహిళా శక్తి గురించి మాట్లాడతావు, మహిళా అభ్యున్నతి గురించి మాట్లాడతావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా వస్తుంది. మీరు అధికారంలోకి వచ్చి ఎంతకాలం అయినా మహిళలకు ఏం జరిగినాయి? మాకు బాధలు తప్ప వేరే మాకు వచ్చినటువంటి ఏమి లేవు. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో నిధులు పెంచాలి, ఆరోగ్యానికి భద్రతా చట్టం చేయాలి, ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇన్సెంటివ్ కాకుండా ఫిక్స్ చేసి ఇచ్చేటటువంటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న జీవోలు వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 62 సంవత్సరాలు లేకపోతే 10,000 వేతనం ఇవన్నీ కూడా గతంలో చర్చలు జరిగినాయి, జీవోలు రాలేదు. ముఖ్యమంత్రి గారు మాకు చేసినటువంటి ఒక మేలు ఏంటంటే ఆశాలకి గ్రాట్యుటీ ఇస్తామన్నారు. సంతోషం, గ్రాట్యుటీని ఇవ్వండి, ఇస్తామని చెబుతున్నారు. జీవోలు రావట్లేదు, అది మా బాధ. జీవోలు ఇవ్వండి, మా శ్రమను గుర్తించండి. అనవసరమైనటువంటి చాకరీ అంతా ఎల్లమ్మడి తిప్పి చేపించే పని చేస్తున్నారు. 10,000 వస్తే అందులో 3-4 వేల రూపాయలు నెలకి ఖర్చు అయిపోతున్నాయి. ధరలు 3-4 రెట్లు పెరుగుతున్నాయి. ఇచ్చే 10,000తో ఎలా బ్రతకాలి? మేము చేసే పనికి, ఇచ్చే జీతానికి, చేస్తున్న చాకరీకి అసలు ఏమాత్రం పొంతం లేదు. ఇప్పుడున్న ఆశా వర్కర్లకి మేనిఫెస్టోలో కనీస వేతనాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో ప్రకటించారు. కనీస వేతనాలు ఇచ్చి ఆశా వర్కర్లకి న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. వెల్ఫేర్ స్కీమ్ సంబంధించి కూడా ఇస్తామనేది ఒప్పందం చేశారు, ఒప్పందంలో ఉంది. అవి కూడా ఇవ్వాలి. విడోలు ఉండారు, ఒంటరి మహిళలు ఉండారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు పెట్టిన మందు దాగి మా భర్తల సగం మంది ఆ మందుకు బానిసలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వస్తున్న 100 పావలా కూడా అక్కడే పెట్టేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మా మీదే మేము తెచ్చే జీతం మీదే మా కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్నాయి. 100% మంది అదే పరిస్థితి. అందుకని మేము బతకలేక చావలేక ఉన్నాం. ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, అనారోగ్యాలు పాలవుతున్నాం, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నాం. చచ్చిపోయాక కుటుంబానికి కూడా ప్రభుత్వం ఏం సహాయం చేయట్లేదు. అందుకనే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం మేము వచ్చి కొద్ది కాలం అయింది అంటుంది, మంచిదే. కొద్ది కాలమైనా ఆకలి ఆగదు. ఏ కాలమైనా ఆకలి అయితే పని చేసే వాళ్ళకి, పని చేయని వాళ్ళకి ఆకలి ఉంటుంది. కాబట్టి ఆశాలు చాకరీ చేస్తున్నారు, కానీ కడుపు ఖాళీగా ఉంది. గ్యాస్ ట్రబుల్ వస్తున్నాయి, గుండెపోట్లు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. వీటన్నిటిని ఆలోచించి మాకు కనీస వేతనాలు ఇవ్వమని కోరుతున్నాం. గుంటూరు జిల్లా. ఎందుకు వచ్చేది ఏందండి? మేము మా అంత చాకరీ చేస్తున్నాము, మాకు ఏమన్నా ఫలితం ఉందా? మాకు లేదు కదండి. మేము రేత్రి ఎవరైనా కానీ కనపడరు కదా. ఏ టయానికి కేసు వస్తే ఆ టయాన్ని లెగిసి వెళ్ళాలి. ఇప్పుడు అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి వెళ్ళాలి, తెల్లరగట్లు వస్తే వెళ్ళాలి. ఏ టయాన గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే అప్పుడు వెళ్ళి మేము వెళ్ళిపోవాలి. అన్నం వండుకుంటుంటే వండే అన్నం పొయ్యి మీద వదిలేసి వెళ్ళాలి. బట్టలు ఉతుక్కుంటుంటే ఉతికే బట్టలు ఆడు పడేసి వెళ్ళాలి. మరి ఇంకా ఇంట్లో కనీసం ఇంట్లో ఉన్న యజమానికి చెప్పడానికి కూడా ఒక్కోసారి అవకాశం ఉండదు. నొప్పులు వచ్చి ఆడే ఉమ్మ నీళ్ళు పడిపోయినాయి రానంటే ఇంట్లో మనిషికి కూడా చెప్పుకోండి వెళ్ళే పనులు మేము చేస్తున్నాం. మరి మాకేందండి? మా వయసు అయిపోతుంది, మా మోకాళ్ళు పోయినాయి, మా కళ్ళు పోయినాయి, మాకు ఏ ఉపయోగం లేదు, ఏది లేదు కదండి. ఇచ్చారు, 2 సంవత్సరాలు ఇచ్చారండి. ఈ 2 సంవత్సరాలు చేసినాక మరి మాకు ఏదన్నా ఉండాలి కదండి. మేము కష్టపడి మేము తిన్నామో తినలేదో, మేము ప్రజల కొరకు మేము ఎంత త్యాగం చేసామో అది మాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయ్యా మేము ఎంత త్యాగం చేసామో చిన్న పిల్లల కోసం కానీ, బాలింతల కోసం కానీ, గర్భిణీ స్త్రీల కోసం కానీ మేము ఎంత త్యాగం చేసామో మాకు తెలుసు. అయ్యా మమ్మల్ని
మమ్మల్ని గుర్తించాలి కదా, మాకనేది ఒక గుర్తింపు ఉండాలి కదా. మాకు సెలవు లేదు, ఎక్కడికన్నా వెళ్ళటానికి లేదు, ఎవరన్నా చనిపోయిన వెళ్ళటానికి లేదు, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళటానికి లేదు, ఇంట్లో పిల్లలకి ఏదైనా బాగోకపోయినా వాళ్ళకి వెళ్ళటానికి లేదు. మా పిల్లలు అంటారు మీరు జనానికైనా సేవ చేసేది మాకు కాదా అంటారు. మా అమ్మాయి ఆపరేషన్ చేసుకొని హాస్పిటల్లో ఉంటే నేను మా అమ్మాయిని ఆ రోజు ఆపరేషన్ చేసుకున్న రోజు వదిలేసి నేను ఈ ఏరియాలోకి వచ్చాను. గుంటూరు నుంచి వచ్చాను నేను హాస్పిటల్ నుంచి. అంత కఠినమైన పనులు మా చేత చేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి మమ్మల్ని అర్థం చేసుకోవాలిగా. మరి మాకేదో మరి నేను చేసినందుకు మాకు రిటైర్డ్ అయ్యాక మాకేదైనా మరి మాకు ఏదైనా గ్రాంట్ ఉండాలిగా. ఇప్పుడు ముసలి వృద్ధాప్య పెన్షన్ వాళ్ళ అది అన్నాగా కానీ మాకు ఉండాలి కదా అయ్యా. మేమైతే పోషించబడాలి, మేము రోడ్డును పట్టమే కదా. ఏ పిల్లలు చూస్తారు, ఎవరు చూస్తారు? మేము ప్రజలకు సేవ చేసే మమ్మల్ని ఎవరు చూస్తారు? లేదయ్యా మాకు ఏది లేదు. మరి మాకు కావాలి కదా, ఏదో ఒకటి మాకు కావాలి కదా. మరి మా పరిస్థితి ఏందని మేము ఈ ఎండలో పడి ఎక్కువ వచ్చాం. మరి బాధ, కడుపులో ఉన్న బాధ అలాంటిది అయ్యా. మరి మేము కష్టపడి మేము అప్పుడేం చెప్పారంటే ఏమొద్దమ్మా, చదువు లేదు ఏం లేదు, మీరు గర్భిణీలను తీసుకొచ్చే చాలు, ఇంజక్షన్లకు పిలుచుకొచ్చే చాలు అన్నారు. ఇప్పుడు మాకు మించిన వర్క్ చేయమంటున్నారు మమ్మల్ని. రికార్డులు ఫోన్లో వర్క్ చెంగు పట్టుకొని అడుక్కోవాలా? మేము ఇట్లా పట్టుకొని ఇల్లు తిరిగి ఇట్లా పట్టుకొని అడుక్కోవాలా? మేము ఒక ముద్ద అయింది అమ్మాయిని మేము ప్రజలకు సేవ చేసేది ఇందుకేనా అయ్యా? ప్రజలకు సేవ చేసి మేము ఎట్లా చెంగు పట్టుకొని అడుక్కొని తినాలా? ఇప్పుడు ఎన్ని వర్కులైనా ఏఎన్ఎంతో పాటు ఎన్నింటికి వచ్చినా సరే, 8ంటికి అవనండి, 9ంటికి అవనండి, సాయంత్రం మేము ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో, 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. అన్ని వర్కులు మా చేతే చేయిస్తారు. మరి ఆశా యాప్ అంటారు, ఆశా యాప్ లాగి నవ్వకపోతే ఊరుకోరు. సెలవులు లేవు, ముందు అసలు సెలవులు అడిగితే సెలవులు ఇవ్వరు. ఇలా అయితే మేము ఎలా చేస్తామండి? గర్భవతుల చుట్టూ ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుందో. మరి బాలింతల చుట్టూ తిరగాలి, గర్భవతుల చుట్టూ తిరగాలి, పిల్లలు IF సిరప్లని, విటమిన్ A అని, డెలివరీ అయ్యారంటే డెలివరీ కోసం ఎంత వెళ్తామండి మేము? ఏ టైం అయినా సరే ఆ డెలివరీ అయ్యే వరకు మేము అక్కడే ఉండాలి, నిలువుగాళ్ళ మీద ఉండాలి. హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్లో మమ్మల్ని ఎవరు లెక్క చేయరు, అసలు ఎవరూ లెక్క చేయరు. మరి అసలు తిన్నావా తినలేదా అని అడిగేవాళ్ళు ఉండరు. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత మేము ఇళ్ళకి రావాలి. ఎంత టైం అయినా సరే అవన్నీ పట్టించుకోరు. మీరెందుకు చేయరు? మేము చెప్పిన వరకు మీరెందుకు చేయరు? మా సమస్య పట్టించుకునే వాళ్ళు లేరు. ఎప్పుడో రిటైర్డ్ అయిపోయి ఎప్పుడో రిటైర్మెంట్కి ఇచ్చే డబ్బులు మాకెందుకండి? ఇవాళ పిల్లలు ఉన్నారు, మేమున్నాం, మా పిల్లలు మేము చేసుకున్నది, మేము కష్టపడేది ఎందుకు? మా కోసం, పిల్లల కోసమే కదా ఎంత కష్టపడేది. మరి ఏం వస్తుందండి? వాళ్ళ గర్భవతి చుట్టూ 4 సార్లు తిరుగుతామంటే PHCకి తీసుకెళ్ళాలి. మరి వాళ్ళకి నొప్పులు వస్తున్నాయి అంటే తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయికి వాత నొప్పులు వచ్చినా మేమే వెళ్ళాలి, ఏ నొప్పి వచ్చినా మేమే వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, మేము వెళ్ళిపోవాలి వాళ్ళతో పాటు. మాకెంత ఖర్చు అవుతుంది? ఈ ఖర్చులన్నీ పట్టించుకుంటున్నారా? ఇస్తున్నాం మేము 10 ఏళ్ళు ఇస్తున్నాం అని అంటున్నారు. ఈ తిరుగుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏంటండి మరి మా సమస్యలు ఎవరు తీరుస్తారు? అధికారులు అయిన వాళ్ళు అధికారులు తీర్చాలి కదా. అధికారులే కదా మేము అడిగేది, వాళ్ళే కదా తండ్రి లాంటి వాళ్ళు మాకు, వాళ్ళే కదా మాకు సమస్యలు తీర్చాల్సింది. అయ్యండి మా సమస్యలు. మొన్న 62 సంవత్సరాలు పైబడిన తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది, మీకు 1,50,000 ఇస్తామంటున్నారు. అప్పటిదాకా మేము ఏం చేయమంటారు చెప్పండి? ఇప్పుడు మధ్యలోనే ఆశా వర్కరు మరణిస్తాం, చాలామంది చనిపోయారు. మేము కరోనాలో కానీ అసలు ఎన్ని చేసామంటే చాలా వరకు మేమే పనులన్నీ చేసింది మేమే. మాకేంటి బెనిఫిట్? ఇప్పుడు 62 సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చేది ఏంటండి? మధ్యలోనే చనిపోతున్నారు. పోనీ ఇంట్లో ఉన్న ఒకళ్ళకి, ఇప్పుడు మేము ఒకళ్ళు చనిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకన్నా ఉద్యోగం ఇవ్వాలి కదా, అది కూడా లేదు. డెలివరీ టైంలో 12 అయినా 1 గంట అయినా ఏ టైం అయినా మేము వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లా. పిల్లల్ని, చిన్న పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ వదిలేసేసి వెళ్ళిపోవటం, సిజరీన్లు కానీ అన్నిటికీ చేస్తున్నాం. పెంచమని, కొంచెం జీతం పెంచమని ధర్నా చేస్తున్నాం అండి. ఇప్పుడు 1,50,000 ఇస్తామంటే అప్పుడు దాకా తినేది ఎవరు చూస్తారు? మేము తర్వాత ఏం చేసుకుంటాం? ముందే మాకు ఎంతకంత వేతనం అనేది ఇస్తే మేము కూడా ఉపయోగపడిపోతాయి. మాకు ఇప్పుడు పెంచారనుకోండి, మాకు ఉపయోగపడతాయి. మేము చచ్చిపోయినాక చేయలేనప్పుడు చేసినప్పుడు మాకేం ఉపయోగపడతాయి? వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉండయి? 50 సంవత్సరాలు ఉన్నారో 30 సంవత్సరాలు ఉన్నారో, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఎక్కడ పడిపోతున్నామో, ఎటు వెళ్తున్నామో తెలియట్లా. మేము ఇప్పుడు మొన్న అర్ధరాత్రి కాడైనా డిసెంబర్ 26వ తారీఖున, డిసెంబర్ 25వ తారీఖున పండగ రోజు అయినా సరే యాన్నేట్లు వచ్చింది, విజయవాడ తీసుకొచ్చాము.
డెలివరీ అయ్యింది. ఆ రోజు మాకు పండగలు ఏమీ లేవు కదా, మాకేం పండగ సెలవులు ఏమి ఉండవు కదా. అట్లాగే మాకు వేతనాన్ని పెంచమని అడుగుతున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు పిఎస్సి. వస్తాయండి, వస్తాయండి. వికలాంగుల పెన్షన్ అవుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి మరి ఏమీ రావండి, ఏమీ రావండి, ఏమీ రావండి, ఏమీ రావు. 100 రోజుల పనికి కూడా మేము పనికి రావంట. దేనికి ఇంకా 100 రోజుల పనికి రాలేదు. 45 సంవత్సరాలు మా వాళ్ళు వీళ్ళందరూ పేర్లు వచ్చి కూడా ఆపేసారండి. 45 సంవత్సరాలకి 18,000 వేస్తే పేర్లు వచ్చి కూడా వాళ్ళు ఆపేసారు. ఎవరెవరు ఆశా వర్కర్లు ఇదిగో మాకున్న ఈ నలుగురికి కూడా వేయలేదు 18,000. ఏంటండి, ఏంటి ఇంకా మేము ఏం తినాలి? ఇంకా ఏమి ఇస్తున్నారు? 10 ఏళ్ళు ఏం తింటున్నావు? 10 ఏళ్ళు ఏం మిగులుతుంది మాకు? సరే, ఆశా వర్కర్లు చనిపోయారు. ఆశా వర్కర్లు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరినో ఒకరు తీసుకుంటామన్నారు. ఇంతవరకు అసలు ఆశా వర్కర్ అన్న దాన్ని భర్తీ చేయలేదు ఇంతవరకు. కొన్ని చోట్ల ఎలా మరి? ఆ వరకు కూడా మేమే చెయ్యాలి. 1000 మంది పాపులేషన్ అన్నారు. 1000 మంది దగ్గర కూడా ఇప్పుడు లేని ఆశా వర్కర్ది కూడా మేమే చెయ్యాలి. ఏంటండి ఇది? మేమేం చెయ్యాలి? మాకు ఏదన్నా పెంచితే మాకు సంతృప్తిగా ఉంటది కదా. వర్క్ ఏమో భారం పెంచేస్తున్నారు. ఉన్నా కొద్దిగా రోజు రోజుకి ఇంకా వర్క్ పెంచుతున్నారే కానీ తగ్గించటం లేదు. రూపాయి లేదు. ఏం చేస్తాం? మేమేం తిని బతకాలి? కనీసం మాకు గవర్నమెంట్ తరపున వచ్చే స్కీములు ఏవి కూడా మాకు లేవు. మాకేవి కూడా మీకు అందుకు అర్హులు కాదంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? కానీ ఆశా వర్కర్ ఉండాలి, డెలివరీకి ఆశా వర్కర్ ఉండాలి, ఏఎన్సీని టెస్టులకు తెనాలు తీసుకెళ్లాలంటే ఆశా వర్కర్ ఉండాలి. కానీ ఛార్జీలు మాయే. మాకిచ్చే 10,000లో నెలలో 20 రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఆ 20,000 ఛార్జీలు ఏంటి? మేమేం తినేము? ఇంకా మాకు సెలవులు లేవు, పండగలకు లేవు, ఎక్కడికి వెళ్తానికి లేదు. సెలవులు అడిగితే మీకెందుకు సెలవు అంటున్నారు. మేము ఆశా వర్కర్లు అయితే మనుషులం కావా? మేము కనీసం ఒంట్లో బాగానప్పుడు కూడా నువ్వు వచ్చి కనపడి వెళ్ళమంటారు. వచ్చినాక వర్క్ చేపిస్తారు. మరి బాగాలేదే, ఫేవర్గా ఉందని అన్నది కూడా సెలవు అన్నది ఇవ్వటంలా. మాకు కనీసం సెలవులు కావాలి. మాకు సెలవులు కావాలి. పనికి తగ్గ వేతనం మాకు ఇవ్వాలి. అప్పట్లో ఏమని చెప్పినారు? ఓన్లీ గర్భవతులు ఇమ్యునైజేషన్ దీనిలోనే పార్టిసిపేట్ చేయాలని చెప్పినారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే గర్భవతులు అయిపోయింది, పిల్లలు అయిపోయింది, డెత్తులు అయిపోయింది, బర్త్లు అయిపోయినాయి. ప్రతిదీ డ్రై డే, ఫ్రైడే, నెక్స్ట్ వచ్చేసి లెప్రసీ, టీబీ, ఏది జరగని ఇంకా గ్రామంలో ఏది జరిగినా ఫస్ట్ ఆశా వర్కర్ లేని ఏఎన్ఎంలకు నిద్ర రాకుండా, ఎమ్మెల్యేలకు నిద్ర రాకుండా. కొంతమందికి చదువురాని వాళ్ళనే తీసుకున్నారు. అప్పట్లో ఎందుకు తీసుకున్నారు మీరు? ఇంతని పెట్టిండాలా మీరు అప్పట్లోనే? ఇది అర్హత, ఇది మీది కంపల్సరీ అర్హత ఉంటేనే ఆశా వర్కర్ అని. ఇప్పుడు చదువులేని వాళ్ళని తీసుకొని వాళ్లకు మొత్తం ఆన్లైన్ యాప్లు ఇస్తున్నారు. ఎవరు చేస్తారు సార్ ఆన్లైన్ యాప్లు? ఇంట్లో చూస్తే వాళ్ళతో టార్చర్. 24 గంటలు ఏంది మీ సెల్లులు అని చెప్పి. ప్రతి ఉద్యోగికి ఒక ఫిక్స్డ్ టైం అని ఉంటుంది, ఇన్ని గంటలని. మన సుప్రీంకోర్టు కానీ ఏదైనా ఇచ్చింది పనికి ఈ టైం వరకే ఇంత పని చేయాలి అని చెప్పి. ఒక ఆశా వర్కర్కి టైమింగ్ అనేది లేదా? పొద్దు నుంచి సాయంత్రం 6 వరకు కూడా సర్వేలు చేపిస్తున్నారు మాతో. ఎన్సిడిసి సర్వే, ఏఎన్ఎం లేకున్నా కూడా ఆశా వర్కర్స్ చేస్తున్నాం మేము. గర్భవతి వస్తే ఆశా వర్కర్ కంపల్సరీ. ఆశా వర్కర్కు సెలవు లేదు. నిన్న మీటింగ్లోనే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీకు సెలవులు లేవు, మీకు సెలవులు ఉన్నాయా చెప్పండి అని. ఏం చెప్తాం అంటే ఆశా వర్కరు ఒక ఏమి విరామం లేని యంత్రం అన్నమాట. వాళ్ళు ఏ టైం ఊర్లో ప్రజలు పిలిస్తే ఏ టైం అంటే వాళ్ళకి వెళ్ళాలి. ఊర్లో వెళ్తాము కానీ అటెండర్స్ ఎట్లుంటారో మాకు తెలియదు. ఇప్పట్లో ఉన్న మద్యపానం వల్ల కానీ ఏ టయాన ఆడామెకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. దానివల్ల కూడా ఆశా వర్కర్లకు రక్షణ లేదు. గతంలో జరిగినాయి కూడా కొన్ని ఇన్సిడెంట్స్. అట్లాంటప్పుడు మాకు ఒక ఇన్సూరెన్స్ కానీ మా ఫ్యామిలీలకు ఒక భరోసా అనేది కూడా లేదు. జస్ట్ మీరు 10,000 ఇస్తున్నారు, అది కూడా ఒకటేసారి వేస్తున్నారా? వేయటం లేదు. వేస్తారు ఫస్ట్ 2,800 వేస్తున్నారు, తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ 7,200 వేస్తున్నారు. చాలా టార్చర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆశాలల్లో ఏఎన్ఎం చేసిన వాళ్ళు, జిఎన్ఎం చేసిన వాళ్ళు 20 years నుంచి చేస్తూ ప్రమోషన్ల కోసం ఉన్నాము. ఎందుకు?
దీంట్లో 20 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఏదో సీనియారిటీ మీద ఇప్పుడు అంగన్వాడీ ఆయాలకు టీచర్లకు ప్రమోషన్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా స్కీమ్ వర్కర్లే, మేము వాళ్ళలాగా వచ్చిన స్కీమ్ వర్కర్లమే. కనీసం మాలో ఉన్న నైపుణ్యతను వెలికి తీసి కనీసం మాకు కూడా ఇవ్వాలి కదా. మీరు ఇంత పని చేయించుకుంటున్నారు, మేము ఆన్లైన్ చేయటం లేదా చెప్పండి? డెలివరీలోకి వెళ్ళటం లేదా? కానీ ఏఎన్ఎంల టార్చర్ అయితే ఎక్కువైంది సార్. కొన్ని చోట్ల అయితే ఫలానని చెప్పకూడదు, ఏఎన్ఎంలది కానీ ఎమ్మెల్యేసీపీలది కానీ చాలా ఎక్కువ అయిపోయింది. బాధ కొంచెం జీతాలు పెంచమని 10,000 అసలు ఇంటద్ది కానీ కరెంటు బిల్లు కానీ పాల బిల్లు పిల్లల చదువులు 3 పిల్లలు దేనికి రావు. నా భర్త చూస్తే తాగుబోతాడు, కుటుంబాన్నే పట్టించుకోడు. 10,000 మాకేం మూలకబురు, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి? అసలు ప్రజలకు సేవ చేస్తున్నాం, మరి నా కుటుంబానికి కూడా సేవ చేసుకోవాలిగా. నేను నా పిల్లల్ని ఒక దారి తెచ్చుకోవాలిగా. మరి తెచ్చుకోవాలంటే మరి పై అధికారులు మా మీద దయ ఉంచి మాకు జీతాలు పెంచితే మేము కూడా హ్యాపీగా ఉంటాంగా. చేసిన సేవకి పెంచాడు అనే సంతోషంగా ఉంటాంగా. నైట్ డెలివరీ వస్తే వెళ్ళిపోతాము, పిల్లల్ని భర్తని అందరినీ ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాంగా. మరి మేము ఏ ₹1,00,000 2,00,000 తీసుకునే ఉద్యోగస్తులు కూడా రోడ్డు మీద కనపట్లేదు. కానీ మేము అర్ధరాత్రి జీజీహెచ్లో ఉంటున్నాము, నిలువు కాళ్ళ మీద. మళ్ళీ తిండి లేదు, ఏమీ ఉండవు మాకు. అంతనే వెళ్ళి అంతే ఉంటాము. మరి మమ్మల్ని గుర్తించమని ఆ పై అధికారులను కోరుచున్నాము. అసలు మాకు ఏ స్కీము లేదు. అమ్మఒడి ఉన్నాయి లేవు, కానీ అమ్మఒడి ఇప్పుడు లేదు. మా ఆశా వర్కర్ వాళ్ళ నాన్న చనిపోతే ఆ రోజు పంపిలా, ఈ రోజు అర్జెంటు పని ఉందని చెప్పి పాపం తను అక్కడే కూర్చొని ఏడిస్తే మేము ఓదారం లేక అల్లాడిపోయాం. ఎన్నింటికి బయలుదేరింది? ఆ రోజు 12ంటికో 1ంటికో బయలుదేరింది. ఉదయం చనిపోయాడంటే మేడం నేను అర్జెంటుగా వెళ్ళాలంటే 12ంటి దాకా అంతే ఉంది, 12ంటికి బయలుదేరింది. తండ్రి చనిపోతే అలాంటి సిచ్యువేషన్లు కాకుండా మాకు సెలవులు అనేది ఇవ్వమంటున్నావు. సెలవులు అనేది అర్జెంట్ అయితేనే కదా, విడప్పుడు పెట్టుకోము. మేమైనా ఏదైనా బాగలేకపోతేనేమో ఎవరైనా ఇట్లా ముఖ్యమైన వాళ్ళు చనిపోతేనే చేస్తున్నావు. కానీ మాకు ఆనందంగానే ఉంది. సేవ చేసినందుకు మాకు గుర్తించమని అడుగుతున్నాము, ప్రతిఫలం ఇవ్వమంటున్నాము, గుర్తించమని అడుగుతున్నాము. 10,000 అయితే మాకు దేనికి సరిపోవట్లేదు. అసలు ఇంట్లో గడవటం చాలా కష్టంగా ఉంది. అసలు కాకినాడ డిస్ట్రిక్ట్ మేము ఆశా వర్కర్లు అండి. డిమాండ్ అంటే మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నామండి. పనితగ్గ పారితోషికం ఇస్తున్నారండి, కానీ కనీస వేతనం మాకు ఇవ్వాలనేసి మేము అడుగుతున్నామండి. చాలా ప్రయాసపడుతున్నామండి, కానీ దాని తగ్గ ఫలితం మాకు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అందుకోసం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి. అలాగే మొన్నే మాత్రమే చెప్పారండి, అది కూడా జరుగుతూ కూడా తెలియదు, జీవో ఇవ్వలేదని చెప్పారండి. మాకు 10,000 ఇస్తున్నారండి, అది కూడా 2 times పడుతుందండి, ఒకసారిగా ఇవ్వట్లేదండి. కనీస వేతనం 26,000 ఇవ్వమనేసి గవర్నమెంట్ ని కోరుతున్నామండి. జగన్ ప్రభుత్వం వచ్చాక వస్తుంది. రోజువారీ ఎంత పడుతుంది మనిషికి కనీసం బ్రతకడానికి, దానికోసం అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నామండి. దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. ప్రస్తుతానికి ఇప్పుడు మా జీవనాధారం బ్రతకడానికి మాకు కావాలి కదండి. ఎప్పుడో 62 సంవత్సరాల తర్వాత మాకు ఇస్తే మాకు ఫలితం ఉంటుందండి. దానికోసం కనీస వేతనం ఇస్తే చాలనేసి మేము అడుగుతున్నామండి. మాకు జగన్ గారు వచ్చింది కానీ 10,000 ఇస్తున్నారండి. మాకు ఇంకా ఆ 10,000 కాకుండా ఇంకా జీతం పెరగాలని, అలాగే పని ఒత్తిడి ఎక్కువైపోయింది, దాని గురించి జీతం కూడా ఇవ్వాలని, మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా రానివ్వట్లేదు. అప్పుడు జగన్ గారి టైంలో కూడా ఇల్లు అవి ఇవ్వడానికి మీరు జాబ్ చేస్తున్నారు కదా అనేసి అనేవారు. ఇప్పుడు అవి కూడా అన్నీ కావాలని పోరాడుతున్నాం. 1,50,000 అంటే ఈ రోజుల్లో చాలా తక్కువేనండి. ఇప్పుడు ఉన్న ఖర్చులను బట్టి చాలా తక్కువే. కనీసం ఎక్కువ అమౌంటే లక్షల మీదే ఉండాలి, కానీ 1,50,000 ఇస్తున్నారు. అది మాకైతే సరిపోదండి. దానివల్ల ఉపయోగం లేదండి. మళ్ళీ మెటర్నిటీ లీవ్ అన్నారు కదా, ఇప్పుడు మెటర్నిటీ లీవ్ వల్ల కూడా ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే అందరూ పిల్లలు పుట్టేసి అందరూ ఆపరేషన్ కూడా అయిపోయిన వాళ్ళే ఉన్నారండి. ఆశా వర్కర్లో సెలవులు కూడా మాకు సరిగా లేవండి, సెలవులు కావాలండి. వాళ్ళు చనిపోయినా సరే అమ్మగారు మాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలండి. ప్రతిదానికి ఒత్తిడి ఎక్కువైపోతుంది. మాకు జీతాల విషయంలో కూడా మాకు జగన్ గారు వచ్చిన కానీ 10,000 పెంచారండి. 5,000 సాలరీ పెంచుతామన్నారు, పెంచలేదండి. ఇప్పటికి అప్పుడే మాటకి చాలా అయిందండి. గత ప్రభుత్వం 26,000 జీతం పెంచుతున్నారు, ఏమీ చేయలేదండి. అవి గర్భిణీగా ఉన్నప్పుడు అండి. ఇందులో ఆశాలు గర్భిణీ స్త్రీలుగా పిల్లలు పుట్టేసిన వాళ్ళే ఉన్నారు తప్ప పెళ్ళైన వాళ్ళు ఎవరు ఎంతమంది 100% ఎంతమంది ఉండరు సార్. కానీ మాకు మెడికల్ లీవ్ లేవు, సెలవులు లేవండి సార్. పని ఒత్తిడి, ఫోన్లోనేమో యాప్లు ఎక్కువైపోతున్నాయండి మాకు. దానికోసము మేము వచ్చామండి ఇక్కడ. దాన్నాక
చదువుకున్న వాళ్ళండి ఇంగ్లీష్లో ఆన్లైన్ వర్క్ ఎలా చేస్తారండి? ఆన్లైన్ వర్క్ చేయమంటారు. ఆశా వర్కర్లు ఆన్లైన్ వర్క్ చేయాలంటున్నారండి. ఇప్పుడు ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారండి. ఎప్పుడో అప్పుడు 4వ తరగతి 5వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళని అప్పుడు జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో అన్నీ చేయాలని చెప్తున్నారండి. అందులో చదువుకున్న వాళ్ళు అంటే చదువుకోవాలి. వాళ్ళకి చాలా బాధ అనిపించేస్తున్నారు. వాళ్ళ పిల్లల చేత లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత పక్కింటి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటున్నారండి. అలాంటి దుస్థితి వచ్చింది. ఇప్పుడు జీతం పెంచుతామని చెప్పారండి, కానీ ఇప్పుడైతే జీతాలు అడుగుతుంటే పని భారం పెంచుతున్నారు కానీ జీతాలు పెంచట్లేదండి. గర్భిణీ స్త్రీ డెలివరీకి వెళ్ళామంటే 1 రోజు 2 రోజులు కాదు 4 రోజులైనా వాళ్ళతోటే నైట్ అయినా అక్కడే ఉండాల్సి వస్తుందండి. ఇంటికాడ ఇంకా పిల్లల్ని భర్తను అన్ని వదిలేసుకుని అక్కడే ఉండాల్సి వస్తుందండి. కొన్ని అయితే ఆపేది ఇళ్ల స్థలాలని ఇంకా అమ్మఒడి అని అలాంటివి ఆపేస్తున్నారండి. రావండి. 62 సంవత్సరాలు పెంచారంటే అది ఎప్పుడో సార్. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళైతే 62 సంవత్సరాలు అంత ఎక్కువ మంది ఎవరు లేరండి. రాష్ట్ర కమిటీ సభ్యురాలని నా పేరు అన్నామణి. మాకు డిమాండ్స్ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే సహజ మరణానికి 2 లక్షలు ఇస్తామన్నారు. సెలవులతో కూడిన వేతనం అంటే వారాంతపు మేము పనులు చేస్తున్నా మాకు సెలవులు అనేవి ఉండట్లేదు. ముఖ్యంగా సెలవులు కావాలి. సహజ మరణానికి 2 లక్షలు ఏమైతే ప్రకటించారో అది ఇవ్వాలి. ఏఎన్ఎంలుగా చదివిన వాళ్ళకు ముందుగా ప్రాధాన్యత కల్పించాలి. 10,000 అని చెప్పి అనేకమైన పనుల భారం పెడుతూ ఉన్నది ఈ ప్రభుత్వం. పనుల భారం తగ్గించాలి. ప్రతి ఎన్సిడి సర్వే అవనివ్వండి, ఎన్ఎల్పి సర్వే అవనివ్వండి, ప్రతి సర్వే కూడా ఆశయ చేయాలి. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పటి నుంచి 5 సంవత్సరాల బిడ్డ ఎదిగేంత వరకు అనేకమైన సేవలు అందిస్తూ ఉన్నారు ఆశా వర్కర్లుగా. వాళ్ళకి ముఖ్యమైన వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి. వేతనం 26,000 కనీస వేతనం పెంచాలి. మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితమైన కావు. మాకు వరాల జల్లని చెప్పారే తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే వదిలేస్తున్నాం. వేతనం పెంచాలి, సెలవులు ఇవ్వాలి. నమ్మలుగా చదువుకున్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత కల్పించాలి. మాకు పని భారం తగ్గించాలి. దానికి భిన్నంగా ఇప్పుడు ఏమాటతో కూడినవి ఏమీ హామీలు మాకు ఇవ్వలేదు. డబ్బుతో కూడిన ఖర్చు లేనివి ఇచ్చారు. అది ఖర్చుకు సంబంధించి ఇస్తే మేము అందుకంతా సంతోషించేవాళ్ళం. ఈ హామీలు 2 నెలల్లో మాకు సకాలంగా ఇచ్చిన సమయానికి మాకు హామీలు జరగకపోతే కనుక ఈ మరింత ఉధృతంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం. మా వందనాలండి, మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు గ్రాడ్యుయేటీ అంతా కూడా బాగానే చేశారు. మాకు తీపి కబురు అన్నారు, ఆశాలకి వరాలు వెదజల్లు అన్నారు. అంతా బాగానే ఉందండి. అసలుకి తీపి కబురు అంటే ఏంటండి? తీపి కబురు అంటేనే ఏదైనా ఉద్యోగం వస్తే తీపి కబురు. ఆ తీపి కబురులో ఉద్యోగం వచ్చింది కానీ జీతం వస్తేనే కదా సార్ తీపి కబురు. డబ్బుల కోసమే కదా వెళ్ళే, జీతం కోసమే కదా ఉద్యోగం వచ్చిందని మేము ఆశపడేది. వచ్చింది ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ పంచుకునేది సార్. తీపి కబురు అంటే మరి మాకు జీతం పెంచాలి కదండి. జీతం పెంచుకొని 10,000లో మేము ఏం చేయగలం? మీకు తెలియనిది ఏముంది? ఇప్పుడు అందరికీ కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. తినడానికైనా తాగడానికైనా సార్ అన్నిటికీ ధరలు పెరిగినాయి. మరి ఏం కొనుక్కోగలం సార్? అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మేము ఏం తినాలి సార్? అద్దెలు చూస్తే అద్దెలు పెరిగిపోతున్నాయి. ఎలాగా పిల్లల్ని అలా చదివించుకోవాలి? అదే మగ మనుషులు బాగుంటే మేము బయటకు వచ్చే పని ఉండదు కదా సార్. మరి మా కోసం మీరు ఆలోచించండి సార్. మీ ఆడబిడ్డలం అన్నారు, మరి మీ తోబుట్టువులు అంటున్నారు. మరి మా కోసం మీరు చేయండి సార్. మాకేదో ఒక సాయం అందించండి సార్. 26,000 వేతనం కావాలని కోరుకుంటున్నాం. ఏఎన్ఎం ఎక్కడుంటే ఆశ కూడా అక్కడే ఉండాలంటున్నారు. మరి ఉంటున్నాం, చేస్తున్నాం. మరి మాకేది సార్? మా మీద కొంచెం దయ కల్పించండి అండి. జీతాలు పెంచాలండి. మాకు ఇప్పుడు వస్తున్న 10,000 రూపాయలు సరిపోవట్లేదు. డెలివరీస్ వస్తే ఒక రాత్రి దగ్గర వెళ్ళాలి అంటే కనుక మేము ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ పెట్టేలాగా ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళకే మేము ఎదురు పెట్టేలా ఉండదు. ఆ 10,000 సరిపోవట్లేదు. మళ్ళీ ఆ తర్వాత మీటింగ్స్ అంటారు, అవంటారు, ఇవంటారు. ఆ మీటింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళొస్తుందని వాటికి ఛార్జీలు ఉండవు, ఏముండవు. 10,000 శాలరీ చేసాము, ఆ పని చేయండి, ఈ పని చేయండి అని అన్నారు. ఆ పని చేస్తున్నా కూడా ఇంకా చేయట్లేదు, ఏం లేదని చెప్పేసి అంటున్నారు. శాలరీ పెంచట్లేదు. పని విషయంలో అయితే బాగానే ఒత్తిడి పెరుగుతున్నాయి. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. మేము మా పిల్లల్ని చదివించుకోవాలి, ఇంటద్దెలు కట్టుకోవాలి. చాలామంది మటుకే ఆశా వర్కర్గా చేసే వాళ్ళల్లో ఒంటరి బ్రతుకులే తప్పితే ఎక్కువ శాతం వాళ్ళకి రెండో ఆదాయం వచ్చే విధంగా అయితే లేరు.
ఎక్కువ శాతం దీని మీద బ్రతికే వాళ్ళే ఉన్నారు. జీతాలు పెంచాలండి, కంపల్సరీ జీతాలు పెంచాలి. తర్వాత వర్క్ ఫోన్లో యాప్లు చేయండి అని అంటున్నారు. 90% ఎవరికి ఫోన్లు సరిగ్గా లేవు, సొంత ఫోన్లలో చేయమంటున్నారు. కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు, బలవంతంగా కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటూ ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకొని సొంతంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు మాకు ఏ రకంగా పనిచేయట్లేదు. సొంత ఫోన్లలో వర్కులు చేస్తుంటే ఆ ఫోన్ పాడైపోతుంది. మేము కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాము. వర్క్ చేయండి అని అంటే జీతాలు పెంచుకోకుండా మాకు సరైన ఆ ఫోన్లు ఇవ్వకోకుండా ఏ విధంగా మేము వర్క్ చేయాలండి? ఆ ఏరియాలో లేచిన కానుంచి పొద్దున్న 8 నుంచి తిరుగుతున్నాం. NCD వర్క్ అని అంటున్నారు. మేము హాస్పిటల్ వర్కులు చేయాలా? సచివాలయం తరపున వెళ్తే ఆ NMCకి సమాధానాలు చెప్పుకోవాలా? మేము ఏ విధంగా చేయాలండి? ఒక పక్కన పని ఒత్తిడి పెరుగుతుంది కానీ మాకు జీతాలు అయితే రావట్లేదు. జీతాలు అయితే ఖచ్చితంగా 26,000 రూపాయలు పెంచాలి. ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మేము ఎక్కడికన్నా వెళ్తున్నాము అని అంటే కనుక దానికి ఖచ్చితంగా ఛార్జీలు అయితే ఉండట్లేదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళాలి, ఎందుకు వెళ్ళరు అని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తున్నారండి. శాంతి అండి, నేను డిగ్రీ BSc కంప్యూటర్స్ చేశాను. అయినా కూడా ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్తో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా బాగుంది వర్క్, నలుగురికి సేవ చేస్తున్నట్టుగా ఉంది అనుకున్నాను. కానీ తర్వాత అనేది వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్క ఆశా వర్కరు చదువుకున్న వాళ్ళు ఉండరు, ప్రతి ఒక్క ఆశా వర్కరు కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు అయితే ఎవరూ లేరండి. అందరూ కూడా ఏ ఆశా వర్కరే కాదు, పనులు చేసుకునే ఏ ఆడబిడ్డ అయినా సరే బయటికి వచ్చేది దేని గురించి వస్తుంది అంటే వాళ్ళ కుటుంబం కోసం వస్తుంది. దయచేసి మాకు నెలసరి వేతనం అనేది తలసరి ఆదాయానికి సంబంధించి మాత్రమే మేము అడుగుతున్నాం, అంతకన్నా ఎక్కువ కూడా అడగట్లేదు. ఎంతవరకు అయితే ఇవ్వగలరో అంతవరకు వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నాం. కాబట్టి దయచేసి మాకు వేతనాలు పెంచండి, లేదంటే వర్క్ బర్డెన్ తగ్గించండి. ANMsతో పాటు కూడా మేము పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 9 వరకు చేసిన రోజులు ఉన్నాయి. ఏ గర్భిణీ స్త్రీ అయితే ఆపదలో ఉంది అంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనుకున్న పిల్లల్ని ఇంటిని వదిలేసి మేము బయలుదేరుతున్నాము. దయచేసి మమ్మల్ని గుర్తించండి. ఇంతకన్నా మేము ఏది అడగట్లేదు. మా జీతాలు పెంచి మా వేతనాలను పెంచితే మీకు నిజంగానే జన్మాంతం రుణపడి ఉంటాం. నమస్కారం అండి. మేము ఆశా వర్కర్ దగ్గర 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ 200-300 గౌరవ వేతనం కింద చేసాము. ఆ 200-300 చేసుకున్నప్పుడు ఏంటంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా గర్భిణీ స్త్రీలు బాధపడకూడదు. ఏంటంటే వాళ్ళకి అందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రసవం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని తీసుకున్నారు, ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళనే. కానీ ఇప్పుడు ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళనే చేస్తున్నాము. కానీ ఒక టైం అంటూ ఉండట్లేదు. ఏఎస్సీలు సచివాలయాలు వచ్చిన కాడి నుంచి వర్క్ బాగా పెరిగిపోయిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాము. కాకపోతే ఏంటంటే కరోనా టైంలో మేము చేసిన వర్క్ ఎవరూ చేయలేదు. ఆఖరికి కరోనా టైంలో మాకు ఒక్కొక్కరికి ఆశా వర్కర్లు చాలామంది సిక్ అయిపోయి హాస్పిటల్ పాలైన వాళ్ళం కూడా ఉన్నాం. అందులో నేను కూడా ఉన్నాను. నాకు 2 lakhs అయిందండి సన్ రైజ్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తే వడదెబ్బ తగిలి. ఎందుకంటే ఆ టైంలో అలా చేసాం వర్క్. అందరూ కరోనా టైంలో భయపడితే కూడా మేము భయపడకుండా అందరు ప్రాణాల కోసం ORS ప్యాకెట్లు కానీ టాబ్లెట్స్ కానీ ఇంటింటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసాము. కాకపోతే ఏంటంటే మేము ఇంత కష్టపడుతున్నాము. ఈ రోజు మేము ధర్నాకు వచ్చాము. పోలీసులు పట్టుకొని మమ్మల్ని యూనిఫామ్లో ఉన్న వాళ్ళని పట్టుకోండి చేయండి అని చెప్పని యూనిఫామ్లు కట్టుకుంటే ఇదవుతుందని చెప్పి మేము సివిల్ డ్రెస్లో వచ్చాము. కాకపోతే ధర్నాలకు రావాలని మాకేమైనా సరదా లేదండి. మిమ్మల్ని బయట పెట్టాలని కూడా మాకు బాధ లేదు. కాకపోతే దయచేసి మేము చేసే ఒక ఉద్యోగానికి ప్రతిఫలం ఆశిస్తున్నాము. ఈ రోజుల్లో ఇంట్లో 500 లేకుండా ఏ కుటుంబం వెళ్తుందో చెప్పండి. మాకు ఇచ్చే వేతనం ఎంతో చెప్పండి. మేము 200 కాడి నుంచి చేసామంటే ఎటు తిరిగి మొన్న ఈ మధ్య కదండి మాకు పెరిగింది 10,000 రూపాయలు చొప్పున. కాకపోతే మేము శానిటేషన్ పని చేసిన వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారండి. వాళ్ళకన్నా కూడా దిగజారిపోలేదు మేము. కాకపోతే ఏంటంటే చెప్పాలి చేస్తున్నాము. మేము ఇంత చదువుకోనుండి కూడా ఆ రోజు నుంచి మేము ఇంత కష్టపడుతున్నా కూడా ఏఎన్ఎంతో సమానంగా ట్యాపులు చేస్తున్నాము, ఈసీ క్యాండిల్ చేస్తున్నాము, విటమిన్లు కొడుతున్నాము, ఐరన్ సిరప్లు కొడుతున్నాము. ఒక ఫోన్ బాగోపోయినా మా సొంత ఫోన్లు వేసుకొని ఫోన్లు కూడా పాడైపోతున్నాయి. కానీ కొనుక్కొని లేకపోయినా సరే మాకు ఊరుకోవట్లేదు. బాగా చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుందండి. చాలా మేము మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోతున్నాము. ఎవరు బ్లడ్ డైన్ అవుతారో కూడా తెలియట్లేదండి. అంత బెడ్ ఇదైపోతున్నాం మేము. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. దయచేసి మా యొక్క కష్టాన్ని గుర్తించి మీరు గౌరవ వేతనం అని అంటారో మామూలుగా శాలరీ అంటారు, మాకు ఎంత ఇస్తారో దయచేసి మాకు పెంచమని మీ ధర్నాలు చేయాలని మాకు ఆశ లేదండి.
మాకు జీతాలు పెంచమని మిమ్మల్ని కోరుకుంటున్నామండి. ఏమండి 62 సంవత్సరాలు వరాల జల్లు అటు బయటకు వెళ్తే చాలు ఎవరు కూడా మీకు వరాల జల్లు అంట మీరు ఆశాలకు చాలా చేస్తున్నారంట. 62 సంవత్సరాలు దేనికండి? 60 సంవత్సరాలు ఇస్తే బయట తిరగలరా? మేము చేసేది ఏమన్నా కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగమా? ఫీల్డ్ వర్క్ అండి. ఏరియా తిరగాలి. ఏ ఏరియాలో ఏఎన్సీకి ఏదైనా బాధ వచ్చినా, పిఎన్సీకి ఏదైనా బాధ వచ్చినా, చైల్డ్కి ఏదైనా బాధ వచ్చినా ఒక్క పిల్లలు కానీ తల్లులు కానీ ఏఎన్సీలు గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా అయిందంటే మా ప్రాణానికి చుట్టుకుంటుంది. రేతులనక పగలనక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పరిగెడితే మీరు లోపలికి రావద్దన్నారు వాళ్ళు. ఆ బయట పడిగాపులు కాసుకుంటూ సొంత డబ్బులు పెట్టుకొని రేత్రి పగలు కూడా మేము హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తాం. వాళ్ళు డెలివరీ అయ్యేదాకా కూడా మా పరిస్థితి మా బాధే. వాళ్ళు అమ్మయ్య తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నాక మేము ఊపిరి పీల్చుకుంటున్నామండి. మా కష్టం కనపట్లేదండి. మీకు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి. వరాల జల్లు అంటే ఏంటి సార్? 62 సంవత్సరాలు దేనికి సార్? 62 సంవత్సరాలు మాకు ఎందుకండి? మాకు అక్కర్లేదండి. మాకు కడుపు నిండా అన్నం పెట్టండి సార్ చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నం లేకుండా ఎప్పుడో వరాల జల్లు మాకు ఎందుకండి? 62 సంవత్సరాలు అప్పుడు రాజేవడో రెడ్డి ఎవరో మాకేం తెలుసు అండి? ఏం బతుకుతామండి మేము? దయచేసి కాబట్టి మా యొక్క బాధను గుర్తించి మీరు మమ్మల్ని ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అలంకార సెంటర్ దగ్గర మేము ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మాకు కావాల్సిన కనీస వసతులు కానీ కనీస వేతనం మనకి 26,000 అండి. ఈ రోజు మా జీతం వచ్చి మేము 24 అవర్స్ మెడికల్ ఎమర్జెన్సీ అంటే 24 అవర్స్ అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా డెలివరీ కేసు వస్తే మేము అట్లా నిద్ర పక్కల నుంచి లేచే రోజులండి. అట్లాంటి మా జీతం వచ్చి రోజుకి 333 రూపాయలు అండి కౌంటింగ్ చేసుకుంటే. అట్లా నెలకు 10,000 రూపాయలు ఇస్తారు. దానికి కూడా వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు. మేము చేసే చాకరి కనపడిన చాకరి చేస్తాము. మా వర్క్ కాకుండా డబుల్ వర్క్ చేయిస్తారు. అట్లా ఏం ఎక్కడ డ్యూటీ ఉంటే అక్కడ చేస్తాం. మేము డ్యూటీలకు వెళ్ళకుండా మాత్రం ఉండం. కానీ అలాంటిది ఈరోజు మమ్మల్ని గుర్తించుకోకుండా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకోకుండా ప్రభుత్వ పథకాల్లో అదైతే అమ్మఒడి అయితే ఏదో ఉందో లేకపోతే ఏదన్నా మన రేషన్ కార్డులు కానీ ఈవెన్ మనకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ ఏది కానీ మనకి ఏది ఆశా వర్కర్లకే ఇచ్చేయట్లేదండి. కొంతమందికి పెన్షన్ కూడా ఆపిన రోజులు ఉన్నాయి. కానీ మేము కోరుకునేది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు. ఈ రోజు మనం చూసుకుంటే మనకు నిత్యావసర సరుకులు మాకున్న శాలరీకి మేము అట్లానే ఉన్నాము. నిత్యావసర సరుకులు మాత్రం డబుల్ అయిపోయినాయి. అది మరి మాకు సరిపోదు కదండి. దాని గురించి మేము న్యాయ పోరాటం న్యాయం చేస్తున్నాం. ఈ మధ్య ఇప్పుడు ఆశాలకు వరాలు జల్లని చెప్పి 62 సంవత్సరాల వాళ్ళకి గ్రాట్యుటీ అని చెప్పారు. దానికి ఎవరు అర్హులు? 30 సంవత్సరాలు సర్వీస్ చేయాలంటే 30 సంవత్సరాల సర్వీస్ ఎవరు చేస్తారండి? వాళ్ళకి ఎవరు అర్హులు ఎవరు? మహా అయితే ఒకళ్ళిద్దరు అర్హులు అవుతారేమో. అట్లా వరాలు జల్లని చెప్పి పేపర్ల నిండా ఇచ్చేస్తే అది న్యాయం కాదు కదండి. మేమేంటంటే ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు. మాకు వసతి గృహాలు మేము ఏదైనా డెలివరీ కేసుకు వెళ్ళినప్పుడు హాస్పిటల్లో మాకు ప్రత్యేకించి ఏదైనా విశ్రాంతి భవనాలు మన అర్హులైన ఏదన్నా నెంబర్ అర్హులు అనుకుంటే వెయిటేజ్ తీయమని చెప్తున్నాం. మా దాంట్లో ఆశా వర్కులో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆ వెయిటేజ్ తీసుకోవడానికి వాళ్ళని తీసుకోమని చెప్తున్నామండి. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే కనీసం మమ్మల్ని ఆశా వర్కర్లకు గుర్తించండి. 62 సంవత్సరాల వాళ్ళు పెంచారని ఉపయోగం కానీ గ్రాట్యుటీ వాళ్ళకి ఇస్తామని చెప్పింది ఇవ్వట్లేదు కదండి. 30 సంవత్సరాలు ఉండాలి సర్వీస్ ఉండాలని చెప్తున్నారు. దానికి అర్హులు ఎవరు ఉంటారు కదా? దానివల్ల ఉపయోగం ఏముండదండి. మెటర్నరీ లీవ్స్ అంటే ఆటోమేటిక్గా మాకు ఆశా వర్కర్ల కింద తీసుకున్న వాళ్ళని పిల్లల పుట్టి చిన్న ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళని ఆటోమేటిక్గా తీసుకున్నారు. ఇంకా మాకు అవి ఇచ్చినా ఏం యూజ్ ఉండవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నారు, మాకు అర్హత ఉండదు కదా దానికి. ఆల్రెడీ మేము అందరం ఇద్దరు పిల్లలు కానీ చిన్న ఆపరేషన్లు అయిపోయిన వాళ్ళు. జీతాలు పెంచాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి, వర్క్ ప్రెజర్ తగ్గించాలి, రాజకీయ నాయకుల ఒత్తిడి తగ్గించాలి. ఆశా వర్కర్ల విషయంలో మా ప్రధాన డిమాండ్స్ అవుతుంది. నాగమణి అండి, నూజివీడు ఆశా వర్కర్. వరాల జల్లులో జీతాలు పెంచి మా వేతనాలు పెంచితే ఏదైతే ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అయితే చేపట్టారో ఆ ఉద్యమంలో వారి అభిప్రాయాలను అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. కనీస వేతనం అమలు చేయాలని, వారికి ఆరోగ్య భరోసా కల్పించాలని, అలాగే సెలవుల విషయంలో స్పష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 62 సంవత్సరాల వరాల జల్లులు తమకు ఉపయోగం లేదని, ఉన్నటువంటి వయసులో తాము ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమకు కనీస వేతనం అమలు చేస్తే తమ కుటుంబం ఉన్నతంగా బ్రతుకుతుందనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తమ జీవనోపాధికి చేయూతను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.